Here is the non-spoiler review of the film Nadikkar Lal Jr. Telugu dubbed movie review acted by Tovino Thomas, Sobin Sahir, Bhavana, Suresh Krishna and other actors etc. ఇంకా ఈ మూవీ సైనా ప్లే అనే ఓటీటీలో 2 hours 25 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు షూ ఫ్రమ్ షో అండ్ మాతృ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు సలాక్కర్, ఇంకా అరేబియా కడలి, మాయాసభ వెబ్ సిరీస్, ఇంకా కింగ్డమ్, సార్ మేడం, ఇంకా చాలా మూవీ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో ఏమో ఇందులో సూపర్ స్టార్ అనే పేరున్న గొప్ప హీరో. ఆ పేరుతో ఉన్న గర్వం వల్ల తన యాక్టింగ్ స్కిల్స్ పోతాయి, తన యాక్టింగ్ మొత్తం పోద్ది. ఆ యాక్టింగ్ మళ్ళీ నేర్చుకోవడానికి ఎన్ని పాటలు పడ్డాడు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే ఫస్ట్ 30 minutes బాగుంది, క్లైమాక్స్ 45 minutes బాగుంది. ఇవి తప్ప మిగతా మధ్యలో ఉన్న గంటంపో సినిమా బాగోలేదు. ఫస్ట్ 30 minutes అండ్ లాస్ట్ 45 minutes కోసం యావరేజ్ అని అనిపించింది నాకైతే. ఫస్ట్ 30 minutes చూడండి, లాస్ట్ 45 minutes చూడండి, మధ్యలో దాన్ని అసలు ముట్టుకోవద్దని అంటాను. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయాల్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 30 minutes అండ్ లాస్ట్ 45 minutes చాలా బాగా ఉంది. ఇంకా లాస్ట్ 45 minutes అయితే కొన్ని చోట్ల అయితే ఎమోషనల్గా అనిపించినాయి సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఎమోషనల్ సీన్స్. ఇంకా మధ్యలో ఫస్ట్ 30 minutes కూడా బాగుంది. ఇంకా మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు బాగుంది, ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యూజిక్. ఇంకా సోబిన్ సహీర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ 30 minutesలో. ఇంకా ఈ మూవీ వచ్చేసి మధ్యలో ఉన్న గంటంపో తీసేస్తే చాలా బాగుండేదనే ఫీలింగ్ కలిగింది నాకైతే. ఫస్ట్ 30 minutes లాస్ట్ 45 minutes మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బాగుంది, మధ్యలో దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే మధ్యలో సినిమా అసలు బాగోలేదండి. ఫస్ట్ 30 minutes లాస్ట్లో 45 minutes మాత్రమే బాగుంది, మిగతా అంతా నాకు ఇంటర్ అయ్యి కర్మ అన్నట్టుగానే ఉంది ఫస్ట్. కానీ మధ్యలో సినిమా చూస్తేనే మిగతా సినిమా అర్థం అవుద్ది, అలాగ ఉంది ఇంకా సినిమా పరిస్థితి. ఇంకంతేనండి, ఇక మీ ఇష్టం. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఫస్ట్ 30 minutes అండ్ 45 minutesని దృష్టిలో పెట్టుకుని 3.5 అయితే ఇస్తున్నాను. ఫస్ట్ 30 minutes అండ్ 45 minutesలో అయితే యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది టోవినో థామస్ గారిది. సోబిన్ సహీర్ గారు కూడా టోవినో థామస్కి తగ్గ యాక్టర్ అన్నట్టుగా ఉంది. ఇంకొక డైరెక్టర్ క్యారెక్టర్ పోషించారు సురేష్ కృష్ణ అని ఒక యాక్టర్, ఆ యాక్టర్ యాక్టింగ్ కూడా బాగుంది. భావన గారు కాసేపు ఉన్న హీరోయిన్ గారు బాగానే ఉంది. ఇంకా అంతేనండి, ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుకుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.